హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చెప్పబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి హైదరాబాద్‌లోనే మూసీ నది ఒడ్డున కార్వాన్ అనే ఏరియాలో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి వారిని కేసరి ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని ఉద్యోగ హనుమాన్‌గా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళుంటారో ఈ స్వామివారిని దర్శించుకొని ఈ దేవాలయంలో ముడుపు కట్టుకుంటే తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుందంట. అలా కొన్ని లక్షల మందికి జరగటం జరిగింది. ఈ దేవాలయాన్ని 400 సంవత్సరాల క్రితం శివాజీ మహారాజ్ గురువుగారైన సమర్థ రామదాసు గారు మూసీ నదిలో ఉన్న ఇసుకతో స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. శివాజీ మహారాజు కూడా ఈ దేవాలయంలో ధ్యానం చేసుకోవటం జరిగింది. ఈ స్వామివారిని స్త్రీలు డైరెక్ట్‌గా దర్శించుకునే అవకాశం లేదు. ఒక కిటికీ మార్గం గుండానే స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది. గర్భాలయంలో ఆంజనేయ స్వామివారు 5 అఖండ జ్యోతుల మధ్య భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారి పాదాల చెంత నిరంతరం నీళ్లు ఊరుతూ ఉంటాయి. వాటిని భక్తులకు తీర్థంగా ప్రసాదించడం జరుగుతుంది. ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంట. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రాధా మనోహరి వ్లాగ్స్ అనే ఐడీని ఫాలో చేయండి. కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు అందులో ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు ఒక శక్తివంతమైన ఆంజనేయ